నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. 317 జీవో బాధితులు, ఇది కేసీఆర్ బాధితులు. ఇల్లు 317 జీవో అని ఒక జీవో తెచ్చిండు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. దానివల్ల కొన్ని వేల మంది అనేక రకాల డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు ఇప్పటికి కూడా ఈరోజు కూడా చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఒక ప్రాంతంలో నేటివిటీ ఉంటే ఇంకో ప్రాంతంలో ఇవాళ సర్వీస్ చేస్తున్నారు. ఒక 2-3 జిల్లాలు దాటి అవతల పోతున్నారు. అట్లా దాదాపు 40,000 మంది ఉద్యోగులు అన్ని శాఖలు కలిపి ఉన్నారు. దానికి సంబంధించి 2023 అక్టోబర్ 2 నాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకి ఈ 317 జీవో బాధితుల సంఘం వెళ్ళి కలిసింది, రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఈ జీవోని 48 అవర్స్లో రద్దు చేస్తాం, మీకు న్యాయం చేస్తాం అన్నారు. 48 అవర్స్లో చేస్తా అన్న న్యాయము ఈరోజు 365 డేస్ అయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్ 9కి విజయోత్సవాలు చేసుకుంటున్నారు. కానీ ఈ బాధితులు ఎట్లా ఉన్నారు, వీళ్ళ ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి, దానిపైన క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు మెంబర్స్గా క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ వేసి కూడా 10 నెలలు అయింది. చివరికి ఏం కనిపెట్టారంటే మెడికల్ గ్రౌండ్స్, మ్యూచువల్ గ్రౌండ్స్, ఇట్లాంటి స్పౌస్ గ్రౌండ్స్, ఈ 3 గ్రౌండ్స్ ఉన్న దాదాపు ఒక 1400-1500 మంది ఎంప్లాయీస్ తప్ప మళ్ళీ మిగతా వాళ్ళ సమస్య అట్లే ఉంది. ఇప్పుడు వాళ్ళు చాలా ఆవేదనలో ఉన్నారు. అసలు మా పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటున్నారు, 48 అవర్స్లో తీరుస్తామన్నారు మా సమస్య, 365 రోజులు అయింది, 1 ఇయర్ పూర్తి చేసుకుంటున్నారు, మమ్మల్ని గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఈరోజు కూడా మేము స్థానికత ఒక దగ్గర ఉంది, భార్య పిల్లలు ఒక దగ్గర ఉండరు, మేము ఒక దగ్గర ఉద్యోగం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి మనకి 317 జీవో బాధితుల ఉద్యోగ బాధితుల సంఘాల రాష్ట్ర కార్యదర్శి, మహిళా కార్యదర్శి రత్నమాల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ బాధితుల ఆవేదన ఏంది, ప్రభుత్వం ఏమంటుంది, క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంది, ఇప్పుడు జరుగుతున్నది ఏంది అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రత్నమాల గారు నమస్తే. నమస్తే సార్. మేడం చెప్పండి, 317 జీవో బాధితుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు మీరు. గతంలో చాలా ఫైట్ చేశారు కేసీఆర్ ప్రభుత్వం మీద. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారకముందు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన కలిశారు అన్నారు మీరు. గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2, 2023 48 అవర్స్లో మీ సమస్య పరిష్కరిస్తున్నారు. అవును సార్. ఎంతవరకు అయింది, అసలు ఏమైంది పరిష్కారం అంటే సార్, పరిష్కారం ఇది నిజం చెప్పాలంటే సార్, గత ప్రభుత్వం మా పైన వదిలిన ఒక యమపాశం, ఈ యమపాశానికి ఎంతో మంది బలైపోతున్నారు. అయినా కూడా దాని గురించిన అసలైన పట్టింపు లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మన రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్న విధానం, ఈ ప్రభుత్వాల తీరు తెన్నులు చూస్తుంటే అసలు న్యాయం జరుగుతుందా, మనం ఎంత పోరాడినా, మనం ఎంత అడిగినా అసలైన బాధితునికి న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్న మా అందరిలో తలెత్తుతుంది సార్. అయితే మాకు రేవంత్ రెడ్డి గారు 2023 గాంధీ జయంతి రోజు మాట ఇవ్వడం జరిగింది. అందులో ఏమున్నది, ఆ జీవోలో ఏమున్నది, చింపి పడేయచ్చు, అంతగానం ఏమున్నది, అంతగానం ఇంత ఇబ్బంది పెట్టడానికి, ఉద్యోగి కష్టం కూడా భరించలేని ప్రభుత్వము, ఉద్యోగి కష్టం కూడా తీర్చలేని ప్రభుత్వము, అది ఏం ప్రభుత్వము, మేము ప్రభుత్వంలోకి వచ్చిన 48 గంటల్లోని మేము దీన్ని తీర్చేస్తాము, ఇట్స్ నాట్ అ గ్రేట్ అన్న విధంగా సార్ గారు మాట్లాడారు. అంత బాగా మాట్లాడారు సార్. ఇప్పుడు మళ్ళీ 1 సంవత్సరం అయింది, మీరు మాకు హామీ ఇచ్చి మరొక సంవత్సరం అయిందని మేము ఈ సంవత్సరం గాంధీ జయంతిన అక్టోబర్ 2వ తారీఖున మేము గాంధీ భవన్ కి శాంతి ర్యాలీగా వెళ్ళడం జరిగింది. భారీగా దగ్గర ఒక 3,000 మంది 317 బాధితులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము అక్కడికి చేరినాము. మా బాధనంతా వెళ్ళబోసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న పిసిసి చీఫ్ వాళ్ళందరూ, రేవంత్ సార్ అక్కడ సెలబ్రేషన్స్ కి వస్తారు అని మేము ఆశించినాం. మాకు రేవంత్ రెడ్డి గారు కలవలేదు. అదే మేము చాలా ఉధృతంగా మారుతుంది అది, ఒక్కొక్క వేల సంఖ్యలో చేరుతున్నారు. సో వెంటనే ఏం చేశారు, కొంతమందిని మాలో కొందరు నాయకుల్ని చర్చలకి పిలిచారు. మేము చాలా ఖచ్చితంగా ఉన్నాము, మాకు ఆ రోజు ఏదో ఒక న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు దూర ప్రాంతం నుండి, నిజం చెప్పాలంటే సార్, ఒక్కొక్కరు రావాలంటే 12 గంటలు 8 గంటలు అన్ని గంటలు జర్నీ చేసి వాళ్ళు రావాలి ఇక్కడికి. అంతంత జర్నీలు చేసి కూడా వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఆ రోజు ఏదో న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది, మేము నమ్మినాం అంత గట్టిగా నమ్మి మేము
చేస్తారు అని మేము ఆ రోజు గాంధీ భవన్ కి చేరి మేము శాంతియుత ర్యాలీ సార్ అది పిలిచింది కూడా. బట్ అక్కడికి వచ్చాక మా బాధను మేము వెళ్ళబోసుకోవడం జరిగింది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కసారిగా 3,000-4,000 మంది రీచ్ అవుతుండేసరికి వెంటనే ప్రభుత్వం స్పందించి మమ్మల్ని చర్చలకు పిలవడం జరిగింది. ఆ లోపలికి చర్చలకు వెళ్ళిన వారిలో నేను కూడా ఉన్నాను. పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి కొండ సురేఖ మేడం, అండ్ క్యాబినెట్ మన 317 జీవో సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, బల్మూరి వెంకట్ గారు, ఈ నలుగురు మాతో చర్చల్లో ఉన్నారు. మాతో చర్చల్లో మాట్లాడినప్పుడు కూడా నేను కూడా చాలా భావోద్వేగంతో మాట్లాడినా. ఎందుకంటే సార్ మేము ఈ పండుగ దసరా పండుగ ఉంది, అప్పుడు బతుకమ్మ పండుగ ఉంది, మేము తెలంగాణ ఆడపడుచులమే. మాకు తెలంగాణ ఆడపడుచులకు ఒక కట్నంగా మా జిల్లాకు మమ్మల్ని పంపండి, మేము కొంగు చాచి అడుగుతున్నాను కూడా అట్లా గిఫ్ట్ గా అన్న మాకు ఒక న్యాయం చేయండి, మా కోసం ఒక సబ్ కమిటీ వేశారు, మాకు న్యాయం చేయాలని మీ మనసులో ఉంది, అప్పుడు మీరు మాకు వెంటనే న్యాయం చేయండి. ఆడపడుచులు, ఆడవాళ్ళు, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దూర ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్నా కష్టమే, జర్నీలు చేసినా వాళ్ళ ఆరోగ్యం సహకరించదు, మరి ఇంకా ఎట్లా సార్ అని చెప్పేసి మేము బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని, సురేఖ అక్కను కూడా బాగా, అక్క నీ ఇంటి కష్టం వస్తే అక్క నువ్వు తప్పకుండా మా కష్టం తీరుస్తావని అంటారు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను అక్క, మమ్మల్ని ఒక్కసారి కనికరించండి, మీరు తప్పకుండా మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకొని అసలైన బాధితులమైన మమ్మల్ని మా జిల్లాలకు చేర్చే ప్రయత్నం చేసేయండి అని మేము విన్నవించడం జరిగింది సార్. అప్పుడు ఆ రోజు ఏమైందంటే పొన్నం ప్రభాకర్ గారు ఉండి, రేపు మేము మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఏమన్నారంటే, రేపు దామోదర్ రాజనరసింహ సారు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వీళ్ళు సబ్ కమిటీ మంత్రులు కదా, వీళ్ళ ముగ్గురితో మీకు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాము, రేపటితోటి మీకు కంప్లీట్ చేసేస్తాము, ఆ 317 సమస్యనే క్లీన్ చేసేస్తాము, దానికి ఒక సొల్యూషన్ చేసేస్తాం, ఇంకా మీరెవరు భయపడద్దు, మీరెవరు బాధపడద్దు, మాకు అర్థమైంది, మా దృష్టికి తీసుకొచ్చారు, మేము ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడతా అని వాళ్ళు అప్పటిదప్పుడు వాళ్ళతో మాట్లాడుకున్నారు. ఏం చేస్తారో తెలియదు. మమ్మల్ని అయితే మీరు రేపు రండి, ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు రేపు రండి, రేపు తప్పకుండా మీతోని మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం అనేది వితిన్ ది అవర్స్ లో కంప్లీట్ చేసేస్తామని చెప్పారు. మేము ఎంతో ఆశగా, మేమెంతో ధైర్యంతో మా పిలుపు మేరకు వచ్చారు కదా వాళ్ళందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇట్లా మనకు మాట ఇచ్చారు, మనం వాళ్ళని నమ్మాలి, ఎందుకంటే ప్రభుత్వాన్ని నమ్మితేనే కదా మనకు కావాల్సిన సమస్యలు కూడా నెరవేరుతాయి. వాళ్ళకు అది ఉంది, వాళ్ళలో ఆ ఆలోచన ధోరణి ఉంది, మన పట్ల ఆలోచించే ధోరణి ఉంది. అందుకే ఒక సబ్ కమిటీ వేశారు. ఇన్ని నెలలుగా వాళ్ళు ఎన్నో మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. మనకి కొన్ని యూఓ నోట్లు కూడా తీశారు, మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయింది. సో ఆల్మోస్ట్ వీఆర్ వెరీ నియర్ టు ద డెసిషన్. సో ఈ మూమెంట్ ఆఫ్ టైమ్ లో మనం ఎవ్వరము అంటే అధైర్యపడవద్దు, ఎవ్వరూ మనం మానసిక చలనత్వాన్ని కోల్పోవద్దు అని చెప్పేసి వాళ్ళందరికీ ధైర్యం పోసి, మేము రేపు మాట్లాడతాము, మీకు ఏదో ఒకటి తేల్చి చెప్తామని చెప్పేసి వాళ్ళందరికీ ధైర్యం నింపి పంపడం జరిగింది. వాళ్ళందరిని అక్కడికి వారి జిల్లాలకు వెళ్ళమని అని చెప్తే వింటారు కదా సార్, వాళ్ళు వెళ్ళారు. మరి తెల్లారి ఉండాలి కదా, నిజం చెప్పాలంటే తెల్లారి ఏ మంత్రి గారు అందుబాటులో లేరు. మేము తెల్లవారి అందరికి ఫోన్ చేసాము, ఫోన్ చేస్తే అందరూ వాళ్ళ నియోజకవర్గాలైన ప్రాంతాల్లో ఉన్నారు అని చెప్పారు. నిన్ననే కదా గన్ని వేల మంది మేము ఉద్యోగులం 317 బాధితులము అంత కష్టపడి నిరసన ప్రోగ్రాం చేశాము, మాకు మాట ఇచ్చారు, ఈ రోజు ఎట్లా లేకుండా ఉన్నారు అని మాకు విపరీతమైన మానసిక ఆందోళన అనిపించింది సార్. మనల్ని నమ్మి కదా కొన్ని వేల మంది వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నమ్మిల్లు కదా, ఒక్క రోజుతోటి నమ్మకాన్ని ఎట్లా కోల్పోతారు? అలా ఉండకపోతుండొచ్చు, ఎవరో ఒకరు ఉంటారు, ఎవరో ఒక మంత్రి అని ఉండకపోతారా, వెళ్ళొద్దాం అని చెప్పేసి నేను కొంతమంది మహిళలను తీసుకొని సెక్రటేరియట్ కి బయలుదేరిన సార్. అయితే ఎప్పుడైతే గాంధీ భవన్ శాంతి ర్యాలీలో వీరందరూ మాకు ఒక నమ్మకం కలిగించారో, ఆ తర్వాత మేము సెక్రటేరియట్ చేరాం కదా సార్, అక్కడ మాకు ఒక మంత్రి గారు ఉన్నారు, సబ్ కమిటీ మంత్రి గారు అక్కడ అందుబాటులో ఉండే. సో సబ్ కమిటీ మంత్రి గారిని మేము వెయిట్ చేసి 9:30 ఈవినింగ్ నైట్ 9:30 టైంలో మాకు కాన్ఫరెన్స్ హాల్లో పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన క్రమంలో సదరు మంత్రి గారు ఏం చెప్పారంటే, సో మేము ఒక యూఓ నోట్ రిలీజ్ చేసాం కదా, దాని ప్రకారం ఎవరైతే ఈ 317 జీవో ఇంప్లిమెంటేషన్ లో జిల్లాలు మారిలో వారినే మేము అసలైన బాధితులుగా
తీసుకోబడుతున్నాము వారిని ఇప్పుడే పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరైతే జిల్లాలు మారలేదో లొకేటెడ్ ఎవరైతే లొకేటెడ్ వాళ్ళు ఉన్నారో అది జిల్లాలు మారకుండా స్థానికత కోల్పోయే వాళ్ళు వారికి ఇప్పుడు స్థానిక జిల్లాలకు పంపాలంటే మాకు కొంచెం కష్టం ఉంది. ఏంటంటే 2019 POలో ఎక్కువ కాలం ఏ ప్రాంతంలో అయితే వాళ్ళు వర్క్ చేస్తారో వాళ్ళు ఆ ప్రాంతానికి స్థానికులుగా పరిగణించే అంటే స్థానికులుగా అంటే లోకల్ క్యాడర్ గా యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆ విధంగా ఉంది. సో దాన్ని మార్పు చేయలేరు కదా, సవరణలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాయాలి, ఇవన్నీ జరగాలి. అది వీళ్ళ చేతిలో లేని వ్యవహారం అని చెప్తున్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ క్యాడర్ ని మిమ్మల్ని లింక్ చేయడం వల్ల మీకు డిలే అవుతుంది కదా, ఆ విషయాన్ని గవర్నమెంట్ నోటీసులో ఉంచారు మీరు? తీసుకొచ్చాం సార్, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాము. మేమేమన్నామంటే ఎవరైతే డిస్లొకేటెడ్ గా మీరు భావిస్తున్నారో వారిని ఇప్పుడు మమ్మల్ని రిలీజ్ చేయండి సార్. అప్రాక్సిమేట్లీ జస్ట్ 15,000 లోపే ఉన్నాం కదా, 14,750 సంథింగ్ 250 ఉంటారు సార్, అంతే. హార్డ్లీ 14,000. ఈ 14,000 అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒక టీచింగ్ డిపార్ట్మెంట్ లో ఒక 4,000 సరిపోతాయి సార్. అంటే ఒక డిస్ట్రిక్ట్ కి కొన్ని వందలే. అవునా, అవి ఆల్రెడీ డిఓ పూల్ లో కూడా ఉంటవి పోస్టులు ఉన్నవి. ఈ పర్టికులర్ డిస్లొకేటెడ్ సంబంధించినవి కూడా వాళ్ళ దగ్గర పోస్టులు కూడా ఉన్నవి. మరి ఈనాడు నిన్న సీఎం గారు సైన్ చేసిన క్యాబినెట్ దస్త్రం పైన క్యాబినెట్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది సీఎం గారికి. సబ్ కమిటీ ఇచ్చారు. అప్పుడు వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఫైల్ మూవ్ అయిందని నిన్ననే సీఎం గారి సైన్ కూడా ఫైల్ మీద అయ్యింది అని మాకు తెలిసి వచ్చింది సార్, పేపర్లలో కూడా వేశారు. అయితే ఇప్పుడు కేవలం 3 గ్రౌండ్స్ నే చేస్తున్నారు, మెడికల్, స్పౌజ్ అండ్ మ్యూచువల్, ఈ మూడింటినే చేస్తున్నారు. మరి ఎవరైతే ఈ జిల్లాలు మారిన సగటు 317 బాధితులు ఉన్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకు న్యాయం చేయడానికి ఏ దేవుడి దిగి రావాలి? మాకు అది అర్థమైతలేదు సార్. మేము ఉద్యమం చేసింది ఈ 3 గ్రౌండ్స్ తోనే సీఎం గారు ఫైల్ మూవ్ అవుతుంది అని పక్కా ఇన్ఫర్మేషన్ అని అనను కానీ అదే చెప్తున్నారు సార్. మరి మీ కార్యాచరణ ఏంది? మరి మా కార్యాచరణ అంటే నేను అదే అనుకుంటున్నాను సార్. నేను ఒక సగటు ఉపాధ్యాయురాలని నేనే అనుకుంటున్నాను. అది ఆ ఫైల్ అనేది సార్ గత ప్రభుత్వము ఫైలే కదా, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫైలే. అందులో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వెళ్ళిపోయారు స్పౌజులు, మిగిలిన ఎస్జిటీలు ఇప్పుడు వెళ్తున్నారు. హార్డ్లీ ఒక 900,000 లోపే ఉంటారు. ఒక జీవో ఇంప్లిమెంటేషన్ పైన ఏర్పడిన కష్టం, సంభవించిన మరణాలను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రభుత్వము చాలా లాంఛనప్రాయంగా తీసుకున్న ఒక చాలా టార్గెటింగ్ గా తీసుకున్న ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ఒక జీవో పైన. అంత కమిటీ ఏర్పాటు చేసి 11 నెలలు ఆ కమిటీ పైన వీళ్ళు చర్చించి న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఇంత చేసి కూడా మళ్ళీ అదే గత ప్రభుత్వ ఫైల్ నే రిలీజ్ చేస్తారా? మాకు అది అర్థం కాని క్వశ్చన్ మార్క్ అన్నట్టు. అంటే అట్లా ఉండకపోతుండొచ్చు. మేబీ కొంతమంది బాధితుల్ని కూడా ఇప్పుడు ఎవరైతే వీళ్ళు అసలైన బాధితులు అనుకుంటున్నారో డిస్లొకేటెడ్, వారిని పంపిస్తూ స్థానికత కోల్పోయిన వాళ్ళకు కూడా ఏదో ఒక సలహా అక్కడ ఉండాలి కదా. జీవో 317 ఎఫెక్టెడ్ ప్రతి బాధితుని వాళ్ళకి న్యాయం చేయాల్సి ఉంటుంది. సో మేబీ అందులో ఉంటుండొచ్చు. నేను అదే ఆశిస్తున్నాను సార్. ఇప్పుడు మనకి ఇది ఎట్లా సమర్థించుకుంటారు, సమర్థింపు లేని మ్యాటర్ లాగా అనిపిస్తుంది కదా, మరి వాళ్ళకి అనిపించదా? అనిపిస్తుండొచ్చు. నేను ఒకటే విష్ చేస్తున్నాను, నేను ఒకటే కోరుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, సార్ ప్లీజ్ సార్ 317 బాధితులు అంటే అసలైన బాధితులు అంటే ప్రత్యక్ష బాధితులు సార్. ఎవరైతే జీవో వల్ల వారి డిస్లొకేట్ అయ్యిల్లో వాళ్ళే అసలైన బాధితులు సార్. వారికి సత్వర న్యాయం అనేది అవసరం సార్. సత్వర న్యాయం చాలా అవసరం. ఎందుకు అంటే సార్ ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, ఒకరికి గాయాలు ఒడ్డినాయి, తనకి వెంటనే వైద్యం చేయాలి. కొందరు మెంటలీ షాక్ అవుతారు, వాళ్ళకి న్యాయం చేయాలి. ఇద్దరికి ఒకలాంటి న్యాయమే ఒకటే టెన్యూర్లో ఒకే సమయం తీసుకొని చేస్తామంటే మరి గాయాలు అయ్యి రక్తం పోతున్న వ్యక్తి చనిపోతారు కదా. తక్షణ వైద్య సాయం ఎవరికి అవసరం? మేము డిస్లొకేటెడ్ వాళ్ళకే తక్షణ సాయం అవసరం. మమ్మల్ని ఇప్పుడు న్యాయం చేసి పంపాలి. మీకు ఎవరైతే న్యాయపరమైన చిక్కులు ఉన్నావో వాళ్ళకు న్యాయం చేయండి. మేము చేయొద్దని ఎందుకంటాము? ఎందుకంటే మా కష్టం వాళ్ళది ఒకటే కదా, వాళ్ళకు న్యాయం చేయండి. వాళ్ళకు కొంత టైం పడుతుంది అంటున్నారు, బట్ మాకేం చిక్కులు లేవంటున్నారు. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్
మమ్మల్ని ఇప్పుడు ఈ 3 గ్రౌండ్స్ అంటున్నారు కదా, మ్యూచువల్, స్పౌజ్, మెడికల్, వాటితో పాటు డిస్లోకేటెడ్ క్యాండిడేట్స్ని కూడా మీరు ఎవరైతే స్థానభ్రంశం చెందిన ప్రతి ఉద్యోగోపాధ్యాయుల్ని వారి జిల్లాలకు తీసుకెళ్తామని మాట ఇచ్చారో, హామీ ఇచ్చారో, అది కూడా తప్పకుండా నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను సార్. ఇందులో ప్రధానంగా మీరు మహిళా సంఘం 317 జీవో బాధితులు మహిళా సంఘం స్టేట్ లీడర్ కదా, మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా ఉద్యోగులు ప్రధానంగా ఈ జీవో వల్ల, ఈ డిస్లొకేషన్ వల్ల. సార్ మహిళలు అంటే సార్, మహిళల చనిపోయిన వాళ్ళలో కూడా మహిళలే ఎక్కువ సార్. ఓకే, చనిపోయిన వాళ్ళలో కూడా ఎక్కువ శాతం మంది మహిళలే ఉన్నారు. ఐ షో ద ఫొటోస్ టు యూ. పేపర్ మహిళా ఉద్యోగులు సార్, వీళ్ళందరూ మహిళా ఉద్యోగులే. చనిపోయిన వాళ్ళలో కూడా మోస్ట్ ప్రాబబ్లీ మహిళా ఉద్యోగులే. ఇప్పుడు ఒక మహిళ సార్ వేరే ప్రాంతంలో వెళ్ళి ఒక 4-5 జిల్లాలు దాటి, ఒక 2 జోన్లు దాటి ఒంటరిగా ఒక దగ్గర రూమ్ తీసుకొని ఉండాల్సి వస్తుంది. తనకి భద్రత ఎవరు లేదు, జర్నీలు చేస్తుంది. జర్నీ చేస్తున్నప్పుడు ఆల్రెడీ 2 సిజేరియన్లు, ఒక ఆపరేషన్ అయిన మహిళ అన్నన్ని గంటలు జర్నీలు చేస్తుంటే తన శరీరము అక్కడ నిర్వీర్యమైపోతుంది, మనస్సు బాధపడుతుంది. ఏది ఆగదు కదా సార్. తన బాధ్యతల్లో మహిళా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం సార్, చెప్పుకోలేము. ఎందుకంటే లోకల్ ఈజ్ వోకల్, నాన్ లోకల్లో మనం ఏం మాట్లాడలేము. ఎవరు ఏది మాట్లాడినా వినాల్సి వస్తూ ఉంటది. అవునా కదా సార్. ఎన్నో ఉంటాయి సార్. ఇంకా అవన్నిటిని కూడా దృష్టిలో తీసుకోవాలి. గవర్నమెంట్ మా బాధను కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి అర్థం చేసుకోగలరు. మేము ఇప్పుడు కూడా ఇంకా నేను నమ్మకమే కోల్పోలేదు. మేము ఇప్పటికీ కూడా నేను ప్రభుత్వాన్ని నమ్ముతున్నాము. ప్రభుత్వం మాకు తప్పకుండా న్యాయం చేస్తుందని ఇంకా ఆశిస్తున్నాము. ఉత్తర్వులు అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ మాకు ఈ పత్రికలలో వచ్చిన ఈ మాటలు ఇవన్నీ చూసిన తర్వాత అయితే క్యాబినెట్ కూడా ఆ 3 క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా సార్ మొన్న. అయితే ఆ క్యాబినెట్ మీటింగ్లో కూడా వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమని ప్రకటించారంటే, ఈ 3 గ్రౌండ్స్నే సబ్ కమిటీ ఓకే చేసింది, ఆ బదిలీలే జరుగుతాయి అని చెప్పారు. ఆ బదిలీలే జరిగితే మరి ఇంత పోరాటం చేసింది, ఇంత యుద్ధ ప్రాతిపదికన పోస్టల్ బ్యాలెట్లు వేసింది, మీకోసం ఎంత తప్పించింది మీ ప్రభుత్వం కోసం, మరి మేమందరము ఏమి కావాలి? మాకు మీరు ఒక న్యాయం చేస్తామంటున్నారు కదా, అందులో లొకేటెడ్ డిస్లొకేటెడ్ వాళ్ళకి ఒక్కలాంటి న్యాయమే ఒకే సమయం తీసుకుంటే మాత్రం డిస్లొకేటెడ్ ఎంప్లాయీస్ చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి డిస్లొకేటెడ్ వాళ్ళకి ఎవరికైతే న్యాయపరమైన చిక్కులు లేవని మీరు చెప్తున్నారో వారికి సత్వరమే న్యాయం చేసి ఈ 3 గ్రౌండ్సే కాదు డిస్లొకేటెడ్ వాళ్ళని కూడా పంపించగలరని, వారి సొంత జిల్లాలకు చేర్చగలరని, మీరు 1 సంవత్సరం గడిచిందని సంబరాలు చేసుకుంటున్నారు. మాకు కూడా సంబరాలు చేసుకోవాలని ఉంది. ఆ సంబరాల్లో మాకు కూడా ఆ సంబరాల్లో భాగంగా మాకు ఈ సంబరం ఇవ్వండి. మేము సంతోషంగా మీ సంబరాల్లో పాల్పంచుకుంటాం. ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున 317 బాధితులం చేరి మాకు న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మా వేణువుల్లో పొగుడతాం. దయచేసి మాకు న్యాయం చేయగలరు. కేబినెట్ తర్వాత ఐడెంటిఫైఆర్ మినిస్టర్ పొంగులేటి గారు బయటకు వచ్చి చెప్పారు, 3 గ్రౌండ్స్ తో 317 జీవో బాధితులు పైన చర్చించిన డెసిషన్ తీసుకున్నాం. దాని తర్వాత ఏమైనా గవర్నమెంట్ కలిసారా? మళ్ళీ కలిసాం సార్, కలిసాము. జిఏడి మహేష్ కుమార్ ఎక్క గాని కలిసాము. మినిస్టర్స్ కూడా కలుస్తున్నాము. అవుతావి అనే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన కేబినెట్ అఫీషియల్ బయటకు వచ్చి చెప్పిండు ఈ 3 గ్రౌండ్స్ మీరు గాటలేదనేది కదా దాని అర్థం. దాని మీద మీరు ఏం ప్రెజర్ తెచ్చారు ప్రభుత్వం? మేము మంత్రులను కలిసినప్పుడు అయితే వాళ్ళు ఏమన్నారంటే, చెప్తాం మేము అసెంబ్లీలో మేము ఏ విషయం అనేది మీకు చెప్తే మీకు తెలుస్తుంది. మీరు అసెంబ్లీ దాకా మమ్మల్ని అసెంబ్లీ సమావేశాల్లో ఈ పర్టికులర్ 317 అంశాన్ని చేర్చి దాని గురించి చర్చ తీసుకురావాలని అంటున్నారు. ఏముంది అందులో అసెంబ్లీ అంటే బడ్జెట్ ఇష్యూ కాదు, ఇది ఫైనాన్షియల్ ఇష్యూ కాదు. క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు అంతే కదా. డిస్లొకేటెడ్ క్యాడర్ ని ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పంపాలి, అదే పంపాలి. మరి దానికి అసెంబ్లీలో చర్చించేది ఏముంటది? సరే అసెంబ్లీలో చర్చించినా కూడా మాకు న్యాయం చేసి కూడా చర్చించవచ్చు కదా సార్. అవును, మమ్మల్ని పంపించి కూడా ఇది మా విజయం చూడండి, మీరు వాళ్ళని ఇంత పెట్టచ్చు కదా సార్. నేను మీరు అది మీ విజయాన్ని మీరు చూపించవచ్చు.
ఎందుకంటే మేము న్యాయం చేసిన చూడండి, ఈ రోజు వాళ్ళు సంబరంగా వాళ్ళ జిల్లాలలో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక ఉద్యోగ జీవితంలో ఒక మంచి మీరు వృత్తి నిష్ఠత కోరుకుంటారు కదా, మరి ఉద్యోగి కష్టం కూడా అర్థం చేసుకోవాలి. మేము అర్థం చేసుకున్నాము అని అనొచ్చు కదా. సమస్య ఏమైనా మీ ఉద్యోగ సంఘాల్లోనే డిఫరెన్స్ ఉందా? మీ వాళ్ళు ఏమైనా ఎనికి ఉంచుతుండ్రా ఉద్యోగ సంఘాల యూనియన్లలోనే? ఈ ఉద్యోగ సంఘాల నాయకులు రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లా ప్రాంతంలో కేంద్రీకృతం అయి ఉన్నారు. చాలా మంది పెద్ద సీనియర్లు ఇట్లా వాళ్ళ ప్లేసులు డిస్లొకేట్ అయితే అని మిమ్మల్ని బలి చేస్తాను అన్నారు. మరి ఆ సంఘాలు ఏమైనా ఎనికి ఉంచుతున్నాయి ప్రభుత్వాన్ని? ఏమో సరిగా అది భగవంతుడు ఎరుగు. కానీ ఇవి ఎవ్వరు సార్ ఎంతసేపటికి ఏం చేస్తారంటే సార్, ఇప్పుడు డిసెంబర్లోనే ఈ జనవరి డిసెంబర్ ఈ టైంలోనే 317 ఇంప్లిమెంటేషన్ అయింది. ఇప్పుడు కూడా సార్ ఇప్పుడు స్పౌజ్ అయిన ఈ బదిలీలు కూడా ఎప్పుడు జరుగుతున్నాయి? ఇప్పుడు డిసెంబర్ జనవరిలోనే ఈ టైంలోనే అవుతున్నాయి. అంటే వేరే ఎవ్వరు ట్రాన్స్ఫర్ అయినా కూడా ఎడ్యుకేషన్ కి ఇబ్బంది కలగదు, ఎడ్యుకేషన్ కైనా ఇంకా దేనికైనా కార్యకలాపాలకి ఇబ్బంది కలగదు. 317 వాళ్లకు న్యాయం చేయాలంటేనే మొత్తం అంత వ్యవస్థ దెబ్బతింటది, అకాడమిక్ అంత దెబ్బతింటది అని ఇలాంటి మాటలు చెప్తున్నారు. ఈ జరిగింది కష్టాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీర్చాలి అని అనుకోవాలి. దాన్ని ప్రొలాంగ్ చేయడం వల్ల ఏమవుతుంటది, ఆ న్యాయంలో కొంత లోపిస్తుంటది. ఆ లోపం జరగడానికి వీళ్ళు కారణం అవుతున్నారు అన్నట్టు. అంటే మా వరకు వచ్చేసరికి ఇలాంటివన్నీ ముందర వేస్తున్నారు. అట్లా ఎమ్మెల్సీ వాళ్ళైనా సరే, నాయకులైనా సరే ఇలాంటి మాటలు పేపర్కు కూడా ఇస్తున్నారు సార్. మాకు తెలిసేలా మాట్లాడుతున్నారు, పేపర్లో కూడా ఇస్తున్నారు. అది మాకు అర్థం కాదు. మాకు ఇంత బాధ ఉంది, ఇంతమంది చనిపోయినామన్నా వాళ్ళు కనీసం ఉద్యోగ సంఘ నాయకులు ముందర ఉండాలి. ఒక జీవో వాళ్ళకి ఇంతమంది చనిపోయిళ్ళు, ఎలాంటి జీవోలు తెస్తాయి ఈ ప్రభుత్వాలు అని ప్రభుత్వాన్ని శాసించే ఉద్యోగ సంఘ నాయకులైన వీళ్ళు కనీసం వాళ్ళు చనిపోయిన వాళ్ళకి అశ్రునివాళి అర్పించకపోగా, ఏం చేయకపోగా, మేము కష్టపడి మేము పోరాడి ఏదన్నా న్యాయం తెచ్చుకుందాం అనుకున్నా కూడా ఇప్పుడు ఏమైతుంది, ఏదో ఒకటి ఇలాంటి మాట మాట్లాడడం వల్ల ప్రభుత్వం ఏమనుకుంటది, అరే నిజమే కాబోలు అన్న ఆలోచనలో పడిపోతుంటారు. అవునా కదా సార్? అలాంటిదే మాతో కూడా జరుగుతుంది. ఇప్పుడు చివరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి మీరు ఏరుకోరు తెచ్చుకున్నారు కదా ప్రభుత్వం, ఏం అప్పీల్ చేస్తున్నారు మీ సమస్య పైన? సార్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్, సబ్ కమిటీ మంత్రులైనా ఈ న్యాయ నిపుణులైనా అధికారులైనా వారు ఒకటి సూచించారు. ఇప్పుడు ఇమీడియట్ గా 317 ఇంప్లిమెంటేషన్ వల్ల దూర ప్రాంతాలకు చేర్చివేయబడ్డ డిస్లొకేటెడ్ ఎంప్లాయీస్ ని మనము వారి జిల్లాలకు తీసుకెళ్తే ఇట్స్ ఒక మంచి సొల్యూషన్ ఇచ్చినట్టే, దీనికి ఒక సరైన పరిష్కారం, సరైన న్యాయం చేసినట్టే. ఎందుకంటే చనిపోయిన వారందరూ డిస్లొకేటెడ్ వాళ్ళే, దూర ప్రయాణాలు చేస్తూ సఫర్ అవుతున్న వాళ్ళందరూ డిస్లొకేటెడ్ వాళ్ళే. కాబట్టి సో వీళ్ళకి ఇమీడియట్ గా మనం న్యాయం చేయొచ్చు అని వాళ్ళు సూచించారు. వాళ్ళు ఒక న్యూ నోట్ కూడా తీసుకున్నారు, వాళ్ళ దగ్గర లెక్క కూడా ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ ఇప్పటికిప్పుడు చేసేయాలి. చేయడం వల్ల వాళ్ళు 317 జీవో వల్ల ఏర్పడిన ఒక సబ్ కమిటీ వల్ల వీళ్ళు ఉద్యోగులకు న్యాయం జరిగినట్టు, న్యాయం చేసినట్టు. లేదంటే మానవతా దృక్పథంతో జరిగే బదిలీలే ఈ స్పౌజ్, మ్యూచువల్, మెడికల్ లాంటివి. వీటికి ఒక జీవో వల్ల ఒక సబ్ కమిటీ ఏర్పడాల్సిన అక్కర కూడా లేదు. మళ్ళీ ఆ ఫైల్ కూడా అంతకుముందు గత ప్రభుత్వం కాలంలో ఏర్పడ్డ ఫైల్ ని ఇప్పుడు జరుపుతున్నారు. అప్పుడు ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి నిజాలే కదా సరే, అబద్ధాలు కూడా కావు కదా. సో ఇలాంటివి ఒక ప్రభుత్వానికి చాలా చెడుని చేసే విషయాలు, వారి యొక్క ప్రతిష్టను దిగజార్చే విషయాలు. కాబట్టి కాంగ్రెస్ తన ప్రతిష్టను తగ్గించుకోదని, వారి హామీని నిలబెట్టుకుంటుందని తక్షణమే మమ్మల్ని కూడా డిస్లొకేటెడ్ బాధితుల్ని కూడా ఏ న్యాయపరమైన చిక్కులు లేని డిస్లొకేటెడ్ వాళ్ళని కూడా ఇప్పుడే స్పౌజ్, మ్యూచువల్ అండ్ మెడికల్ గ్రౌండ్స్ బాధితులతో పాటు మా జిల్లాలకు కేటాయించాలి అని కోరుకుంటున్నాం సార్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. 317 జీవో బాధితుల ఆవేదన. పాపం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 48 అవర్స్లో జీవో రద్దు అయింది, మాకు న్యాయం జరిగిద్ది అనుకున్నారు. 1 year కంప్లీట్ అయింది, విజయోత్సవాలు జరుగుతున్నాయి రేపు డిసెంబర్ 7కి. ఆ విజయోత్సవాల్లో మేము ఈ దుఃఖంలో ఉంటే మీరు విజయోత్సవాలు ఎట్లా చేసుకుంటారు, మా దుఃఖాన్ని తీర్చి మేము కూడా మీ విజయోత్సవాల్లో పాల్పంచుకునే అవకాశాన్ని ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నారు 317 జీవో బాధితులు. ప్రధానంగా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు ఒక జీవో పైన 3 మంత్రులతోని. దామోదర్ రాజనరసింహ చైర్మన్గా, 2 శ్రీధర్ బాబు అండ్ పొన్నం ప్రభాకర్. జియో పైన క్యాబినెట్ సబ్ కమిటీ వేసి 10 నెలల టైం గడిచిన తర్వాత చివరికి సాధించింది ఏంటి అంటే రిజల్ట్ ఏం లేదు. ఒక 1500 మంది ఎంప్లాయీస్ని మాత్రమే, 15,000 ఎంప్లాయీస్కి సంబంధించి సమస్య అయితే 1500 మందికే రిలీఫ్ అయింది. అది కూడా మెడికల్ గ్రౌండ్, స్పౌజ్ గ్రౌండ్, ఇట్లాంటి మ్యూచువల్
ఇది అసలు ఆ జీవో పైన క్యాబినెట్ సబ్ కమిటీ ఉన్నా లేకపోయినా అది బై న్యాచురల్గా జరిగే వ్యవహారం. కానీ వాళ్ళ సమస్య, అసలు సమస్య కోసం, ఏ సమస్య కోసం అయితే క్యాబినెట్ సబ్ కమిటీ వేశారో ఆ సమస్య అట్లే ఉంది, వాళ్ళ దుఃఖం అట్లే ఉంది, వాళ్ళ ఆవేదన అట్లే ఉంది. కానీ వాళ్ళ సమస్యను పట్టించుకునే లేదని వాళ్ళు ఒక రకంగా ఒక నిర్వేదంలోకి పోయిన పరిస్థితి. దాదాపు 15,000 మంది ఎంప్లాయీస్, టీచర్స్తో సహా మిగతా ఎంప్లాయీస్ కలిపి. స్పెషల్గా మహిళా ఉద్యోగులను అయితే చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ప్రయాణాలు కానీ, వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి వేరే దగ్గర ఉండటం కానీ, అనేక రకాల చెప్పుకోరాని సమస్యలు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్తుంది. ఈ ప్రజాపాలనలో మేము కూడా ప్రజలమే, మేము కోరి మీకు పోస్టల్ బ్యాలెట్లు వేసి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రావాలి, మా సమస్య పరిష్కారం కావాలని ఒక నినాదంతో మేము పోరాటం చేసి మీ పార్టీకి మద్దతు ఇస్తే, కనీసం మాకు ఈరోజు మద్దతు ఇవ్వండి, మీకు 365 రోజులు పూర్తి చేసుకొని విజయోత్సవం చేసుకుంటున్నారు. ఆ విజయోత్సవంలో మా సమస్యను కూడా పరిష్కరించి మేము కూడా స్వీట్లు పంచుకునే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారు కోరుకుంటున్న పరిస్థితి ఇది. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మేడం నమస్తే. థ్యాంక్ యూ సార్.